కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వాస్తవంగా సరకు సమయం జూలై 14 అంటే ఈ రోజుతో అయిపోతూ ఉంది. అనేక పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు, అనేక మంది కలెక్టర్లు వీళ్ళందరూ కోరిన మీదట జాతీయ ఎలక్షన్ కమిషన్ సర్ని జూలై 14 నుంచి 10 రోజుల పాటు 24 వరకు పెంచడం జరిగింది. అది వాస్తవంగా సరిపోదు అనేది మన అందరి యొక్క అభిప్రాయం. మేము వాస్తవంగా జూలై 7వ తేదీన ఒక 10 పౌర సంఘాల ప్రతినిధులు మేము సిఇఓ అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారిని సచివాలయంలో కలిసి కనీసం ఒక నెల రోజుల పాటు ఈ ప్రక్రియ గడువు పెంచాలని చెప్పేసి మేము కోరాం. కానీ ఆయన ఎలక్షన్ కమిషన్ లెటర్ రాస్తే 10 రోజులు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ 10 రోజుల్లో ఏం చేయాలి? ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్లు వేగంగా స్పందించాలి. వాళ్ళు బిఎల్ఓల సంఖ్య పెంచాలి. బిఎల్ఓల సంఖ్య అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ల యొక్క సంఖ్య పెంచాలి. డిజిటలైజేషన్ వర్క్ చాలా వేగంగా జరగాలి. ఎందుకంటే ఎన్యూమరేషన్ పత్రాలు 98% ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇంకా లక్షలాది ఎన్యూమరేషన్ పత్రాలు రావాల్సి ఉంది. ఆ వచ్చిన ఈ డిజిటలైజేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది ఓటు హక్కు మాత్రమే. ఓటు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఓటు వినియోగించుకోవాలి పౌరుడు. వినియోగించుకోవాలంటే ఓటర్ల జాబితాలో పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. చాలామంది ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి. మనందరికీ తెలుసు, 2002 నాటికి ఆ లిస్టులో ఉండి తీరాలి పేరు. అది ఈజీగా అయిపోద్ది ఉంటే. లేకపోయినట్లయితే వాళ్ళ తిప్పలు కాదు. ఎందుకంటే అనేక మంది నాకు కూడా ఫోన్ చేసి, మాకు 2002 లిస్టులో లేదు, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అందువలన అవకాశం ఉంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి సర్ ప్రక్రియకి మరో 20 రోజులు సమయాన్ని పొడిగించాలని మన అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీ ఇంకో 20 రోజులు అంటే జూలై 24 నుంచి కూడా 20 రోజులు పెరిగితే సమయం కొంత సరిపోవడానికి అవకాశం ఉంది. ఓట్లన్నీ కూడా నమోదు కావడానికి అవకాశం ఉంది. అర్హులైన వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి పరిస్థితి చూస్తే ఈ 10 రోజుల్లో కూడా కొంత ఎన్యూమరేషన్ జరగవచ్చు, డిజిటలైజేషన్ జరగవచ్చు, కానీ పూర్తిగా జరుగుద్దనే నమ్మకం నాకైతే లేదు. అందువల్ల ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి ఓటేస్తాడనేది ఓటర్ యొక్క ఇష్టం. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాడు. ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కూటమి పార్టీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర సిపిఐ సిపిఎం కానీ అందరూ కూడా స్పందించాలి. వాస్తవంగా ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పెద్దగా అక్కడ రిప్రజెంటేషన్లు ఇది కొన్నాళ్ళు పొడిగించండి అనేది పెద్దగా కనపడటం లేదు. అందుకని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఓటర్లు నమోదు చేయాలి. సరలో ఉన్నటువంటి లోపాలను తొలగించడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ పెన్షన్ గడువును 10 రోజులు వినియోగించుకుంటూనే మరో 20 రోజులు పొడిగించాలని మనం కోరుతా ఉన్నాం.